హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం కాకరకాయ నిల్వ పచ్చడిని అస్సలు చేతు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ విధంగా కనుక చేస్తే ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. అస్సలు చేదు అనే మాటే ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికోసం ఇక్కడ 2 కేజీల వరకు కాకరకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్ని ముక్కలు సమానంగా ఉంటే ఫ్రై కొంచెం తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోండి. దీనికి ముక్కలకి తగ్గట్టుగా మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కాకరకాయ ముక్కలు మగ్గుతాయి కదండి, అప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒక గుప్పెడంతా ఉప్పు వేసుకుని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, తొందరగా కాకరకాయలు అనేది వేగుతాయి అన్నమాట. ఇందులోనే ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా పచ్చిదనం పోయి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి బాగా వస్తుంది, ఆ నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఇది వేగే లోపల మనం దీనికి ఉల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను 2 కేజీల వరకు కాకరకాయలు తీసుకున్నా కాబట్టి 1 కేజీ ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇక్కడ మేము 2 పెద్ద గెంటెల వరకు కారం వేసుకున్నామండి. అంటే సుమారుగా ఒక 1/2 కప్పు వరకు కారం అయితే తీసుకున్నాం. ఇక్కడ దీంట్లోనే ఉప్పు వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ కాకరకాయలో వేసాము, సో దీంట్లో కూడా కొంచెం చూసి వేసుకోండి. వీటన్నిటిని కూడా కొంచెం కచ్చా పచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం కాకరకాయలు చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కాకరకాయలు ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయినాయి. మనం ఇలా పట్టుకొని చూస్తే పచ్చిదనం అనేది పోవాలన్నమాట. అలా పోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కారాన్ని దీంట్లో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోనే స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే కనుక ఒక 1/2 కేజీ వరకు బెల్లం వేసుకోండి. చాలా బాగుంటుంది ఈ కాకరకాయ బెల్లం నిల్వ పచ్చడి. మీకు స్వీట్ వద్దనుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. బెల్లాన్ని చాలా మెత్తగా కొట్టుకొని వేసుకోండి, లేదంటే కరగడం కష్టమవుతుంది. ఇప్పుడు ఒకసారి కారం ఉప్పు 2 చెక్ చేసుకోండి. మీకు కనుక కొంచెం పడతాయి అంటే కనుక ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. మాకు ఇక్కడ కొంచెం ఉప్పు పట్టి అనిపించింది, అందుకే కొంచెం యాడ్ చేశాను. ఇలా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మీరు బెల్లం కరిగేంత వరకు కూడా ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరీ బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచితే అది పాకంలాగా మారుతుందండి. సో అందుకని బెల్లం కరిగేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో పచ్చడి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా అమృతంలా ఉంటుందండి. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు చేదు అనే మాటే ఉండదన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.